హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సాంబా మనీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ ఉసిరికాయల్ని కల్లుప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. కల్లుప్పు వేసి ఎందుకు వాష్ చేసుకోవాలంటే ఏదైనా రసాయన పదార్థాలు కాయల మీద ఉంటే అవి దానికి విరుగుడు కాబట్టి అదే నీట్ అయిపోద్ది. సో వాష్ చేసుకున్నాక ముందుగా వాటిని నీట్గా తుడుచుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోవాలి. నిలవ ఉంటుంది కదా, అది వాటరిష్గా ఉండకుండా ఉంటుంది. తర్వాత అవి ఆరిపోయాక వాటికి చాకు కానీ బ్లేడ్ కానీ తీసుకొని ఘాట్స్ పెట్టుకోవాలి. మనకి కాయ మీద గీతలు ఇస్తాడు, ఆ గీతలు తిన్నంగా మనం ఘాట్లు పెట్టుకుంటే మనకి పచ్చడి ఊరినప్పుడు ఆ ఘాట్లలోకి చక్కగా ఉప్పు కారం వెళ్ళి ఉసిరికాయ అనేది టేస్ట్గా ఉంటుంది. ఘాట్లన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని మీడియం సైజులో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏమైందంటే పైన వేగిద్ది, లోపల అలానే ఉంటుంది. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం సైజులో పెట్టుకుంటే లోపల నుంచి సాఫ్ట్గా కుక్ అవుతా వస్తుంది. ఉసిరికాయలన్నీ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలా మీడియం సైజులో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా వీడియోలో ఎలా కనిపిస్తుందో నేను ఎలా ఫ్రై చేసుకున్నాను. ఉసిరికాయ అనేది లోపల నుంచి కూడా చక్కగా చాలా బాగా ఫ్రై అయింది. చక్కగా ఫ్లఫీగా ఉంది. గట్టిగా ఉంటే ఏంటంటే అవి వేగనట్టు, ఇవి మనకు చక్కగా మెత్తగా ఫ్లఫీగా ఉంది. దాంట్లో వచ్చేసి క్వాంటిటీస్ నేను కేజీ క్వాంటిటీస్ చెప్తున్నానండి. కేజీ ఉసిరికాయలకి పసుపు 150 గ్రామ్స్ వేసుకొని ముందుగా మొత్తం కాయలకు పట్టించేసేయాలి పసుపు. నేను అన్ని క్వాంటిటీస్ మొత్తం కేజీకి సరిపడా చెప్తున్నాను. ఇంకా మనం దాన్ని బట్టి ఎంత వేసుకుంటే అంత మెజర్మెంట్ వేసుకోవడం. ఎన్ని కేజీలు అయితే అన్ని మెజర్మెంట్స్ మనం చూసుకొని వేసుకోవడమే. పసుపు ముందు బాగా పట్టించేసాక దాంట్లోకి ఉప్పు, కారం, ఉప్పు వచ్చేసి కేజీకి 1/2 కేజీ వేసుకున్నాను నేను. రాక్ సాల్ట్ అయితే త్వరగా మిక్స్ అవ్వదని చెప్పి నార్మల్ సాల్ట్ వేసుకున్నాను. అదైతే మనకి వితిన్ 3 డేస్లో మనం పచ్చడి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. కారం వచ్చి 1/2 కేజీ, ఆవపిండి 100 గ్రామ్స్, మెంతుపిండి 50 గ్రామ్స్ ఇవన్నీ వేసేసుకొని మొత్తం నీట్గా కలయి పెట్టుకోవాలి. దానికి ఉసిరికాయకి బ్యాటర్ మొత్తం పట్టేలా కలయి పెట్టుకొని మనకి గ్రేవీ కోసం చింతపండు, మామూలుగా కొంతమంది లెమన్ వేసుకుంటారు, నిలవ పచ్చడికి అయితే లెమన్ పనిచేయదు. చింతపండుని కేజీకి 1/2 కేజీ చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి. అది నేను ఆల్రెడీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మనకి పికిల్స్కి ఎప్పుడు కూడా వేరుశనగ ఆయిల్ అయితే పికిల్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్ వేరే ఆయిల్ ఏ ఆయిల్ పోసినా కొన్ని డేస్ కంటే ఒక 10 డేస్కి ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది. అదే వేరుశనగ నూనె అయితే మనకు ఆయిల్ స్మెల్ రాదు. పచ్చడి నిల్వ ఉన్నంత కాలం కూడా టేస్ట్ బాగుంటుంది. మిక్స్ పట్టుకున్న చింతపండు కూడా అందులో వేసుకొని మొత్తం నీట్గా ఉసిరికాయ ముక్కగా పట్టేలా నీట్గా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ ఫాలో అయితే ఉసిరికాయ పచ్చడి పట్టుకోవడం చాలా ఈజీ. క్వాంటిటీస్ మాత్రం చూసుకొని ఎంత క్వాంటిటీకి ఎంత వేస్తున్నాం అనేది చూసుకోవాలి. అది ఒక్కటే మీరు చేసే పని. మిగతాదంతా వీడియోలో ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామో అదే సేమ్ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది. నార్మల్గా అయితే మనం పచ్చళ్ళకి ఎండుమిర్చి ఎండబెట్టి కారం పట్టించుకుంటూ ఉంటాము. కానీ ఈ మధ్య నేను పికిల్స్కి దీపక్ కారం అని బాగుంటుంది. అది స్పైసీకి స్పైసీ, కలర్కి కలర్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అదే యూజ్ చేస్తాను పికిల్స్కి. అది వేసేసి మొత్తం కేజీకి కేజీ ఆయిల్ వేసాను. వేసి మొత్తం పెట్టుకుంటే ఒక 3 డేస్కి ఆయిల్ పైకి వస్తుంది. లేదు పైకి రాలేదు అనుకుంటే కనుక ఇంకొక 1/2 కేజీ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.